తెలుగు వారము మనమండి, తెలుగువారము మనమండి. తెలుగు తిథులను మరవద్దండి, తెలుగు తిథులను మరవద్దండి. పాఠ్యమి ఒకటి పదరా ముందుకు, పాఠ్యమి ఒకటి పదరా ముందుకు. విద్య రెండు విద్య నేర్చుకో, విద్య రెండు విద్య నేర్చుకో. కదియా మూడు తప్పు చేయకు, కదియా మూడు తప్పు చేయకు. చవితి నాలుగు చక్కగా చదువు, చవితి నాలుగు చక్కగా చదువు. పంచమి ఐదు పంచుర మంచి, పంచమి ఐదు పంచుర మంచి. షష్ఠి ఆరు సత్యము పలుకు, షష్ఠి ఆరు సత్యము పలుకు. సప్తమి ఏడు సహనము చూపు, సప్తమి ఏడు సహనము చూపు. అష్టమి ఎనిమిది అబద్ధమాడకు, అష్టమి ఎనిమిది అబద్ధమాడకు. నవమి తొమ్మిది నవ్వు హాయిగా, నవమి తొమ్మిది నవ్వు హాయిగా. దశము పది దండము రైతుకు, దశము పది దండము రైతుకు. ఏకాదశి 11, ఏకాదశి 11. ఎప్పుడు చక్కగా నువ్వుండు, ఎప్పుడు చక్కగా నువ్వుండు. ద్వాదశి 12, ద్వాదశి 12. దానం ధర్మం తెలుసుండు, దానం ధర్మం తెలుసుండు. త్రయోదశి 13, త్రయోదశి 13. తల్లి తండ్రులను గొప్పగా చూడు, తల్లి తండ్రులు గొప్పగా చూడు. చతుర్దశి 14, చతుర్దశి 14. చక్కగా అందరితో మెలుగు, చక్కగా అందరితో మెలుగు. శుక్లపక్షము పౌర్ణమిరా, శుక్లపక్షము పౌర్ణమిరా. చల్లని వెన్నెల పంచునురా, చల్లని వెన్నెల పంచునురా. కృష్ణపక్షము అమావాస్యరా, కృష్ణపక్షము అమావాస్యరా. చిమ్మ చీకటి కమ్మునురా, చిమ్మ చీకటి కమ్మునురా. తెలుగు వారము మనమండి, తెలుగు వారము మనమండి. తెలుగు తిథులను మరవద్దండి, తెలుగు తిథులను మరవద్దండి. సంవత్సరానికి 12 నెలలు కదా అండి. చాంద్రమాన సంవత్సరమైన సౌరమాన సంవత్సరమైన. మరి అధిక మాసం అంటే ఏంటి? అధిక మాసం లేకపోతే ఏమవుతుంది తెలుసుకుందామా? అధిక మాసం తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. చాంద్రమాసము అమావాస్య నుండి అమావాస్యకు భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి పట్టే కాలము. చాంద్రమాసము సరిగ్గా 30 రోజులు ఉండదు, 29.5 రోజులు పడుతుంది సుమారుగా. మరి ఒక చాంద్రమాసం 29.5 రోజులు అయితే 12 నెలలకి అంటే ఒక చాంద్రమాన సంవత్సరం అంటే ఎన్ని రోజులు? 354 రోజులు. సౌరమాన సంవత్సరము 365 రోజులు కదా అండి. మరి సౌరమాసం అంటే ఏమిటి? సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి పట్టే కాలాన్ని సౌరమాసం అంటాము. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి లేదా సంక్రమణం లేదా రాశి ప్రవేశం అని పిలుస్తాము. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటారు, అంటే 12 నెలలు 12 రాసుల్లో ఉంటారు కదా. అలా చూసుకుంటే ఒక సౌరమాసము 30.44 రోజులు. ప్రతి నెల కూడా అమావాస్య నుండి అమావాస్య మధ్యలో సంక్రాంతి ఏర్పడుతుంది. అలా 12 రాసుల్లో కూడా సంక్రాంతి జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది, చాంద్రమాన సంవత్సరం 354 రోజులు, సౌరమాన సంవత్సరం 365 రోజులు. రెండింటికి తేడా 11 రోజులు. చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి 11 రోజుల తేడా ఒక సంవత్సరానికి ఉంటే, అలా 2 సంవత్సరానికి 22 రోజులు, 3 సంవత్సరాలకి 33 రోజులు. ఈ రెండింటికి తేడా 3 సంవత్సరాల తర్వాత సుమారుగా నెల ఉంటుంది కదా. సౌరమాన సంవత్సరాన్ని చాంద్రమాన సంవత్సరాన్ని మళ్ళీ సరిగా చేయటానికి వచ్చే మాసమే అధిక మాసం. అంటే సుమారుగా 2 సంవత్సరాల 8 నెలలకి మనకి ఒక అధిక మాసం వస్తుంది. అంటే ఆ సంవత్సరం మనకి 12 నెలలు కాకుండా 13 నెలలు ఉంటాయి. ఈ అధికంగా వచ్చే మాసానికి పేరు పురుషోత్తమ మాసము, మలమాసం అని కూడా పిలుస్తాము. మరి అధిక మాసంలో ఏం జరుగుతుందంటే, చాంద్రమాసము 29.5 రోజులు, సౌరమాసము 30.44 రోజులు కదా అండి. అంటే ప్రతి నెల కూడా 0.9 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడా పెరుగుతూ 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 అలా ఒక 2 సంవత్సరాలు 8 నెలల తరువాత అమావాస్యకి మధ్యలో రావలసిన సంక్రాంతి
అమావాస్య ముందు సంక్రాంతి, అమావాస్య తర్వాత సంక్రాంతి వస్తుంది. అంటే అమావాస్యకి మధ్యలో సంక్రాంతి జరగదు. ఏ చాంద్ర మాసంలో అయితే సంక్రాంతి లేదా సంక్రమణం లేదా రాశి ప్రవేశం, సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశించరో ఆ కాలాన్ని మనము అధిక మాసం అని పిలుస్తున్నాము. ఉదాహరణకి ఈ సంవత్సరమే జ్యేష్ఠ అధిక మాసం వస్తుంది మనకి. అధిక మాసం లేకపోతే ఏమవుతుంది? వసంత కాలంలో చైత్ర మాసంలో చేసుకోవాల్సిన ఉగాది కొన్ని సంవత్సరాల తర్వాత ఫిబ్రవరిలోకి, ఆ తర్వాత జనవరిలోకి, ఆ తర్వాత శీతాకాలంలోకి వెళ్ళిపోతుంది. మన పండగలన్నీ కూడా చాలా వరకు ఋతువులతో సంబంధమై ఉంటాయి కదా అండి. సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి తేడా సరిచేయబడుతుంది. ఏ పండగలకి ఇబ్బంది రాకుండా ఏ ఋతువులో జరగాల్సిన పండుగలు ఆ ఋతువులో జరుగుతాయి అధిక మాసం ఉండటం వలన. థ్యాంక్ యూ.